వెల్కమ్ టు కంచర్ల టీవీ స్పీడ్ న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే బట్టిప్రోలు మండలం రాచూరు స్వర్ణ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పల్లెకోన గ్రామానికి చెందిన 945 మంది అర్హులైన రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ స్థాయిలోనే రైతులకు నేరుగా సేవలు అందేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. రైతుల భూ హక్కులను పరిరక్షించడం, భూ సంబంధిత వ్యవహారాల్లో పారదర్శకతను పెంపొందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మీ భూమి మీ హక్కు అనే నినాదంతో వ్యక్తిగత ఫోటోలకు బదులుగా ప్రభుత్వ రాజముద్రతో మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేయడం ద్వారా రైతుల పట్ల ప్రభుత్వం నిష్పక్షపాత వైఖరిని చాటుతోందని తెలిపారు. హైదరాబాద్లో లక్ష్మీ గార్డెన్లో నిర్వహించిన 2వ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ 2026 ఛాంపియన్షిప్లో కొల్లూరులోని ఫోర్ ఫ్రంట్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఛాంపియన్షిప్లో 22 మంది విద్యార్థులు పాల్గొనగా గోల్డ్ మెడల్ 10, సిల్వర్ మెడల్స్ 6, బ్రాంజ్ మెడల్స్ 6 పథకాలను, గ్రూప్ ట్రోఫీ, ప్రశంసా పత్రాలను కైవసం చేసుకున్నట్లు థర్డ్ డాన్ కరాటే మాస్టర్ డాక్టర్ పులివర్తి సోమయ్య తెలియజేశారు. ప్రజలకు స్వచ్ఛమైన, నాణ్యమైన తాజా కూరగాయలు, పండ్లను ఆన్లైన్ ద్వారా సులభంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డీజీ రైతు బజార్ పేరుతో వినూత్న సేవలను ప్రారంభించినట్లు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి యాప్ రిజిస్ట్రేషన్, పనిచేసే విధి విధానాల గురించి ప్రజెంటేషన్ అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ సేవలను ఇప్పుడు గుంటూరు, మంగళగిరి నగరాలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు. మంగళగిరిలోని స్థానిక ఆర్యవైశ్య మండపంలో భగవత్ బాంధవుల ఆధ్వర్యంలో మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ముత్యపు పందిరి విజయోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారి సేవలో భాగంగా ముత్యపు పందిరి ఉత్సవం దిగ్విజయంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో ముత్యపు పందిరి వాహన శాశ్వత కైంకర్యవరులు అంగా ఉపేంద్రవర్మను అనేక సామాజిక భక్తి సంఘాల ప్రముఖులు దుస్సాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ అంగా ఉపేంద్రవర్మ నిరంతర సేవా తత్పరత, లక్ష్మీ నరసింహస్వామి వారిపై ఆయనకున్న అచంచలమైన భక్తిభావం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి మీడియేషన్ ఫర్ ది నేషన్ మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్ సివిల్ జడ్జ్ వి విజయ్ కుమార్ రెడ్డి సూచనల మేరకు ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న వారం రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం, ముప్పాళ్ల గ్రామాలలో మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా స్థానిక ప్రజలకు మధ్యవర్తిత్వం ప్రాముఖ్యతపై కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం పారాలీగల్ వాలంటరీ అట్లూరి జ్యోతి మాట్లాడుతూ సివిల్ తగాదాలు, బ్యాంకు కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మనోవర్తి కేసులు, చెక్ బౌన్స్ కేసులు, రెవెన్యూ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు తదితర కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఆయుష్ ఆసుపత్రి అనుబంధ సంస్థల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ స్థల పరిశీలన చేశారు. ప్రత్తిపాడు మండలం నడింపాలెం గ్రామ పరిధిలో స్థల పరిశీలన జరిగింది. గుంటూరు పట్టణానికి అతి సమీపంలో ఆయుష్ ఆసుపత్రి అనుబంధ సంస్థలు రావడం వలన ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి కె శ్రీనివాసరావు, తహసీల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పంటల బీమా గడువు ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగింపు జరిగిందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. 100% రైతులు పంట బీమా చేసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే 15-20 రోజుల పాటు తహసీల్దార్, వ్యవసాయ అధికారులు ఏపీఎం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. చిట్టీల పేరుతో సుమారు 3 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైన దంపతుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటన హైదరాబాద్లోని అమీన్పూర్ బిఎస్ఆర్ కాలనీలో చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన శిరీష, సాంబశివరావు దంపతులు కొంతకాలంగా అమీన్పూర్లో నివాసం ఉంటూ సాయి గణేష టెక్స్టైల్స్ పేరుతో బట్టల దుకాణం నిర్వహించడంతో పాటు చిట్టీల వ్యాపారం కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. సుమారు 3 కోట్ల మేర నిధులు సేకరించి తమ ఇంటిని విక్రయించి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే పరారైనట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా యువత జంజీ ఉద్యమ తరహాలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘంలో చేరేందుకు వేలాదిగా తరలి రావడమే రానున్న కాలంలో రాజ్యాధికారానికి వచ్చేది అణగారిన బీసీ వర్గాలేనని రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు ఉద్ఘాటించారు. మొన్న సత్యసాయి జిల్లా, నిన్న గుంటూరు జిల్లా, ఈరోజు ప్రకాశం జిల్లా నుండి డజన్ల కొద్దీ సంఘంలో చేరేందుకు రావడమే అందుకు నిదర్శనమన్నారు. ఈరోజు స్థానిక మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా తన్నీరు వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలిగా చింతగుంట్ల వెంకటరమణమ్మ, పలువురు ప్రకాశం జిల్లా నాయకులకు నియామక పత్రాలను సమర్పించే సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో రానున్నది బీసీల రాజ్యమేనంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కంచర్ల టీవీ.